వెల్కమ్ బ్యాక్ టు మనీ బట్ రీజన్స్. ఈరోజు ఆకుకూర పులావ్ చేస్తున్నానండి. తోటకూర, గోంగూర, పొనగంటాకు, చుక్కకూర, పాలకూర, బచ్చల కూర తీసుకున్నానండి. మీకు ఏది అవైలబుల్ అయితే అది తీసుకోండి, ఏ ఆకుకూరని పర్లేదు. ఇప్పుడు పేస్ట్ కోసం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ కొబ్బరి పొడి వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. మీరు కొబ్బరి ముక్క వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ వేసుకొని గీ వేసుకొని అందులో ఓల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, జీడిపప్పు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను గీ అనేది తక్కువ వేసుకున్నాను, మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేయండి. మీ పిల్లలు ఆకుకూరలు తినలేనప్పుడు ఇలాగా లంచ్ బాక్స్ చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేయండి. నెక్స్ట్ టమాటా, క్యారెట్ కూడా వేసుకొని కొంచెం అది ముక్క మగ్గేదాకా ఫ్రై చేయండి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయి అది కొంచెం ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేదాకా కొంచెం ఫ్రై చేయండి. చాలా బాగుంటుంది. నేను ఆకుకూర పులావ్ అనేది వేరే స్టైల్లో కూడా చేస్తానండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకున్న ఈ ఆకుకూరలన్నీ కూడా అందులో వేసుకొని ఫ్రై చేయండి. కొంచెం సాల్టు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని లిడ్ పెట్టుకొని కాసేపు మగ్గనివ్వండి. ఇది ఈ మధ్య చిరంజీవి గారు మదర్ గారు చేస్తున్నారండి ఈ బిర్యానీ. మా ఫ్రెండు రిలేటివ్స్ అమ్మాయి ఉంది, చాలా క్లోజు. తను ఇలా ట్రై చేయి బాగుంటుంది అని చెప్పింది, ట్రై చేశాను. నెక్స్ట్ 2 గ్లాసుల రైసు క్లీన్ చేసి ఉంచుకున్నానండి, సోక్ చేసుకొని బాస్మతి రైసు అది వేసుకొని కొంచెం ఆకుకూరల్లోని కొంచెం బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు నేను 2 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇది కొంచెం 70% కుక్ అయ్యేదాకా లిడ్ పెట్టుకొని కుక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు పెనం పెట్టి పాత పెనం ఏదైనా ఉంటే అది 70% కుక్ అయింది. పాత పెనం ఏదైనా ఉంటే దాని మీద పెట్టి దమ్ చేసుకోవాలండి, చాలా బాగుంటుంది టేస్ట్. పాత పెనం మీద ఇది లిడ్ పెట్టి అలా పెట్టి బరువు ఏదైనా పెట్టుకోండి. నేను వాటర్ పెట్టేశాను, తపాలతో వాటర్ పెట్టేశాను చిన్న బౌల్తోని. దీన్ని ఇప్పుడు 10 మినిట్స్ దమ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. డిఫరెంట్గా ఉందండి, నేను ఎప్పుడు చేస్తాను, దాని మీద కొంచెం డిఫరెంట్గా ఉంది. నేను దీనికి పూల్ మకాని కర్రీ చేసుకున్నానండి, చాలా బాగుంది. ఇవ్వండి దమ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది, సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అప్పటిదాకా బాయ్ బాయ్.